హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ తెల్ల వంకాయలతో రెసిపీ మీతో షేర్ చేసుకుంటానండి. ఇది వచ్చేసి పులుసులాగా. అయితే నేను ఇక్కడ తెల్ల వంకాయలు 2 తీసుకున్నానండి. బేబీ పొటాటోస్ ఒక 4, ఒక 3 చిన్న టమాటోస్, ఒక 2 ఆనియన్స్ అండి. ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. కాకపోతే నేను తోటకూర పప్పు కూడా చేశాను, అందుకని చెప్పేసి అంటే మాకు ఇంత క్వాంటిటీ సరిపోతుందని నేను ఇంతే తీసుకున్నాను అనమాట. అయితే వంకాయలు కట్ చేసేటప్పుడు అండి, ఇందులో ఎక్కువ పుచ్చులు ఉండవు. కాకపోతే మనం చెక్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఉప్పు నీళ్ళు వాటర్లో ఉప్పు వేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకుంటున్నానండి. చెక్ చేసుకుని కట్ చేసుకోవాలండి. ఇలా కొంచెం తుంచాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అలా తుంచి చూసుకోవాలన్నమాట. చూసుకొని కట్ చేసుకోవాలి. ఇందులో ఉండవండి సాధారణంగా, కాకపోతే మనం చెక్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఆలూస్ అండి ఒక 3 తీసుకున్నానండి నేను. అక్కడ 7 ఉన్నాయి, కానీ నేను ఒక 3 అంటే ఇవన్నీ వాష్ చేసి పెట్టుకున్నానండి. ఫస్టే వాష్ చేసి పెట్టుకుని ఒక 3 బేబీ పొటాటోస్ తీసుకుని, పీల్ చేయలేదండి నేను, బాగా వాష్ చేసుకున్నాను. ఒక 4-5 టైమ్స్ వాష్ చేసి, అంటే చాలా చిన్నగా ఉన్నాయి పీల్ చేయడానికి, అందుకని చెప్పేసి పీల్ చేయలేదు, బాగా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకుని కట్ చేసుకున్నాను పొటాటోస్ కూడా. ఇప్పుడు టమాటోస్ అండి, టమాటోస్ ఒక 3 అన్నీ ఈక్వల్ క్వాంటిటీసే తీసుకున్నానండి నేను. కొంచెం కొంచెం అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను. చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ అండి, ఏఎంఎస్కే క్రిష్ ఛానల్. మా పెట్టిది పెడతానండి షార్ట్స్లో, లాంగ్లో వచ్చేసి క్రాఫ్ట్స్ పెడతాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ ఛానల్ కూడా వాచ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అన్నీ సింపుల్ రెసిపీస్ అండి, బ్యాచిలర్స్కి బిగినర్స్కి యూజ్ అయ్యేలా చెప్తానండి. ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఆయిల్ ఎక్కువ తక్కువ మీ చాయిస్ అండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగాక ఆవాలు జీలకర్ర అండి, అది చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్, కరివేపాకండి. చిటికెడు ఉప్పు వేసుకోవాలండి, త్వరగా వేగిపోతుందన్నమాట ఆనియన్స్. బాగా కలుపుకొని మగ్గిపోయిందండి ఆల్మోస్ట్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఈ స్టేజ్లో. కాస్త పసుపండి, కారం,
ఉప్పు అండి, మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మళ్ళీ తర్వాత యాడ్ చేసుకుంటామండి పులుసు పులుసులోకి. ఇప్పుడైతే ఇంత వేసుకున్నాను, ఉప్పు కారం ఇంత వేసుకున్నాము. తర్వాత పులుసు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, మగ్గాలండి టమాటోస్ బాగా. లిడ్ పెట్టేస్తే మగ్గిపోతుంది కాసేపట్లో. ఇప్పుడు కాస్త ధనియాల పౌడర్ అండి, కాస్త జీలకర్ర పౌడరు, బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూస్ వేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలండి, బాగా మిక్స్ చేసుకుని కాసేపు మగ్గనివ్వాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి, ఉడకాలన్నమాట. ఆలు వంకాయలు ఉడకాలి. ఇప్పుడు వచ్చేసి చింతపండు పులుసు అండి. ఒక చాలా చిన్న నిమ్మకాయ, అంటే అది స్కిప్ అయిందండి వీడియో. చాలా చిన్న సైజు నిమ్మకాయ అనమాట. ఆ నిమ్మకాయ అంతా తీసుకుని నానబెట్టుకున్నానండి. అది వేసానమాట. ఆ పులుసు తీసి వేసాను. లాస్ట్లో కాస్త ఇంగువండి, బాగా కలుపుకొని కొంచెం మగ్గాలి. కొబ్బరి తురుము కూడా వేసుకోవాలండి. కొంచెం కారం, కొంచెం ఉప్పు అండి పులుసులోకి. చాలా చిన్న సైజ్ అండి, అంటే తీసుకున్న క్వాంటిటీకి కొంచెమే పడుతుందండి నిమ్మకాయ. చాలా చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. ఆ వీడియో స్కిప్ అయింది అది. బాగా కలుపుకొని కొంచెం కొబ్బరి తురుము వేసుకోవాలండి. వేసుకుంటే టేస్టీ రెసిపీ రెడీ అవుతుందండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరి తురుమండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ అండి.